హలో ఫ్రెండ్స్, మనం వందే మాతరం సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో అడిగారు. క్వశ్చన్ ఏంటంటే, అకార్డింగ్ టు ద నవల్ ఆనందమఠ్ బై బంకిం చంద్ర చటర్జీ, సాంగ్ వందే మాతరం వాస్ సాంగ్ బై విచ్ క్యారెక్టర్? బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు రచించినటువంటి ఆనందమఠ్ నవల్లో ఏ పాత్ర మనకి వందే మాత్రం పాడుతుంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఇచ్చారు: మహేంద్ర సింగ్, కళ్యాణి, సిపాయి భవానంద, శాంతి. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, సిపాయి భవానంద. ఎగ్జామినర్స్ కొన్నిసార్లు ఆప్షన్స్ని మోర్ అక్యురేట్ చేయడానికి స్పెసిఫిక్ డీటెయిల్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ మిగిలిన ఆప్షన్స్లో జస్ట్ నేమ్స్ మెన్షన్ చేశారు. ఆప్షన్ సిలో మాత్రం భవానంద ముందు సిపాయి అని చెప్పి డీటెయిల్స్ కూడా యాడ్ చేశారు. సిపాయి భవానంద. మనకి ఆనందమఠ్లో చాప్టర్ 10లో భవానంద బిగిన్స్ టు సింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ వందే మాతరం. మనకి వందే మాతరం న్యూస్లో ఉంది. 150 years ఆఫ్ వందే మాతరం. వందే మాతరం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆనందమఠ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నెక్స్ట్ మనకి పొలిటికల్ స్లోగన్గా వందే మాతరం స్వదేశీ మూమెంట్లో యూజ్ చేయడం జరిగింది 7th August 1905. నెక్స్ట్ మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో వందే మాతరం సంబంధించి క్వశ్చన్స్ వచ్చున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. తప్పుగా ఉన్న స్టేట్మెంట్ని ఆన్సర్ చేయమన్నారు. ఆప్షన్ ఏ ఆన్సరు. ద నేషనల్ సాంగ్ వందే మాతరం వాస్ కంపోజ్డ్ బై బంకిం చంద్ర చటర్జీ ఒరిజినల్లీ ఇన్ బెంగాలీ అన్నారు. ఇన్కరెక్ట్. బెంగాలీ అండ్ సాంస్క్రిట్ అని ఉండాలి. నేషనల్ సాంగ్ వందే మాతరం వాస్ కంపోజ్డ్ బై బంకిం చంద్ర చటర్జీ బై యూజింగ్ బోత్ బెంగాలీ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మ్యాచింగ్ ఇచ్చారు. మనకి ఇక్కడ వందే మాతరంకి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేశారో అని క్వశ్చన్ అడిగారు. పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ రోడ్ ద మ్యూజిక్ ఫర్ ది సాంగ్ వందే మాతరం. వందే మాతరం సాంగ్కి చాలామంది గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. అందులో ప్రముఖులు పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.